గారు. దానికి చంద్రబాబు నాయుడు గారు స్పందిస్తూ ఫస్ట్ ఎక్స్‌పాన్షన్‌కి ఫేజ్ 2 కింద 44,000 ఎకరాలకి ఎందుకు ఏ ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారనేది ఆయన డీటెయిల్డ్ ఎక్స్‌ప్లెయిన్ చేసి, భావి తరాలకి, భావి అవసరాల కోసం అది అవసరం అని చెప్పి కన్విన్స్ చేశారు. వాళ్ళందరూ యాక్సెప్ట్ చేశారు. హ్యాపీగా ఫీల్ అయ్యారు. రెండో అంశం ఈ చట్టబద్ధత అన్న విషయం మీద మోడీ గవర్నమెంట్ గారితో మాట్లాడి అది చేసే ప్రయత్నం చేస్తానని చంద్రబాబు నాయుడు గారు రైతులకు హామీ ఇవ్వటం జరిగింది. దీని మీద ఒక పెద్ద చర్చ ఏంటంటే ఇప్పుడు చట్టబద్ధత చేయటానికి అవకాశం ఉందా లేదా అనేది ఫస్ట్ క్వెషన్. సెకండ్ క్వెషన్, చట్టబద్ధత చేస్తే ఆంధ్రప్రదేశ్ అమరావతి సేఫేనా ఇంకెప్పటికీ? ఈ 2 క్వెషన్స్ మనం విశ్లేషణ చేద్దాం. చట్టబద్ధత చేయటం అనేది ఆంధ్రప్రదేశ్‌లో కాదు, భారతదేశంలో ఏ రాష్ట్రంలోనైనా రాష్ట్ర విభజనకి మనకి దానికి సంబంధించినది రాజ్యాంగంలో ఆర్టికల్ 3. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విభజించబడింది కూడా కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 3 ప్రకారం విభజన జరిగింది. కాబట్టి ఇంకొక అంశం మనం గమనించాల్సింది ఆర్టికల్ 4 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం ప్రకారంలో ఆర్టికల్ 4 ఏం చెప్తుందంటే విభజించబడినప్పుడు రాష్ట్రాలు తర్వాత దాన్ని అమెండ్మెంట్ చేయొచ్చు, మాడిఫై చేయొచ్చు, ఏదన్నా ఉంటే కరెక్షన్ చేసుకోవచ్చు. ఈ అవకాశం, ఈ ఫెసిలిటీ ఆర్టికల్ 4 ద్వారా రాజ్యాంగంలో కల్పించబడింది. అది చేయటానికి కావలసింది ఏంటంటే పార్లమెంట్లో తగినంత బలం ఉండాలా బిల్లు పాస్ అవటానికి. అంతకుమించి వేరే అవసరం లేదు. అన్ని పార్టీలు వాళ్ళు ఒప్పుకుంటే పార్లమెంట్లో మెజారిటీలో బిల్లు పాస్ అయితే దాని చట్టబద్ధతగా బిల్లు అప్రూవల్ అయితే ఓకే అయిపోతుంది. ఇప్పుడు ఇంకొక అంశం నాకు వస్తున్న డౌట్ ఏమంటే, సపోజ్ ఇప్పుడు బిల్లు పాస్ అయింది, ఇక్కడ ఎన్డీఏ ఉంది, అక్కడ ఎన్డీఏ ఉంది. కాలక్రమంలో అన్‌ఫార్చునేట్‌లీ ఆర్ ఫార్చునేట్‌లీ ఫ్యూచర్‌లో మరి ఇప్పుడున్న ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ లేకపోయినా, లేదా సెంట్రల్‌లో ఏ ప్రభుత్వం ఉంటుందో తెలీదు. సపోజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేరే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అని అనుకుంటే, దానికి అంటే సంబంధించి సహకరించి సపోర్ట్ చేసే ప్రభుత్వం సపోజ్ సెంట్రల్ గవర్నమెంట్‌లో కూడా ఉంది అని అనుకుంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రెయిట్ అవే నెక్స్ట్ కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్‌లో ఇన్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ అధికారంలోకి వస్తే, నెక్స్ట్ సెంట్రల్‌లో ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే, లేదా బీజేపీ అలయన్స్ అధికారంలోకి వస్తే, మరి జగన్ రెడ్డి గారు కూడా మళ్ళీ అప్పుడు ఫ్యూచర్‌లో ఇన్ కేస్ ఆయన కూడా రాజ్యాంగాన్ని ఉన్న ఆర్టికల్ 4 ప్రకారంగా ఈ చట్టబద్ధత ఏదైతే వీళ్ళు చేశారో మళ్ళీ అదే పార్లమెంట్లో ఓటింగ్ పెట్టి పార్లమెంట్లో పార్టీల సంఖ్యను బట్టి మళ్ళీ బిల్లు పాస్ చేసుకుంటే రాజధాని ఇది కాదు అని, మరి అప్పుడేంటి పరిస్థితి అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఎలాగైతే చట్టబద్ధత కోసం పార్లమెంట్లో బిల్లు పాస్ చేస్తున్నారో నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్, నెక్స్ట్ వచ్చే పార్టీలు కూడా మళ్ళీ దీన్ని మార్చి అది కూడా చేస్తే ఎట్లా అనేది ఒక భయం, కొంత భయం నాలో ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు అడిగింది, ఇన్వెస్టర్స్ కోరుకుంటుంది, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోరుకుంటుంది అమరావతి మళ్ళీ విధ్వంసం కాకూడదని. కాబట్టి ఈ విధమైన చట్టబద్ధత కల్పించడం అనేది ఒక మంచి నిర్ణయంగా మనం భావించవచ్చు.